At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ని పిలిచి ఆ టెక్నీషియన్స్ పిలిచి మనం కూడా సినిమా చేద్దామని ప్లాన్ చేసుకునే హీరోలు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక వర్గంలో చూశారు. మీకు డైరెక్షన్ స్కిల్స్ బాగా నచ్చి ఆ డైరెక్టర్కి ఫోన్ చేసి కథ ఉందా మనం చేద్దాం కూర్చుని మాట్లాడడం ఇలాంటి ఆ ప్రాసెస్ ఇలాంటి ఏదైనా జరుగుతుంటుందా మీకు కూడా? ఒక సినిమా చూసి ఆ డైరెక్టర్తో చేయాలి, ఆ టెక్నీషియన్స్తో చేయాలి. నా వరకు నేను చేసిన సినిమాలు చూసి ఒక డైరెక్టర్ కథ రాసి ఆయనకి నేను కరెక్ట్ అని అనిపించాలి అని నమ్ముతాను. అంతే. ఎందుకంటే నా దగ్గరకు ఒక డైరెక్టర్ వచ్చారు, అది ఎట్లా అంటే అది ఒక చిన్న ఒక ఫిక్సింగ్ లాగే జరిగింది. వచ్చారు ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేయాలి, లేదంటే ఈ డైరెక్టర్ వచ్చారు, ఈ డైరెక్టర్ దగ్గర 3 కథలు ఉన్నాయి, 3 కథలు మీకు ఏం కావాలి అన్నప్పుడు నేను అన్నాను, సార్ అది నాకు చెయ్యాలన్నది అనేది పక్కన పెట్టండి సార్, ఒకవేళ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా నాకు వరుణ్ ఓకే దీంట్లో ఈ పాత్రలో నేను చూడగలుగుతాను, ఈ పాత్రలో అతను చేయగలుగుతాడని నాకు నమ్మకం ఉంది, జనాలకి ఇందులో చూడాలనిపిస్తుంది నాకు కాన్ఫిడెన్స్ ఒక మేకర్గా మీకుంటే ఐఎమ్ ఓకే టు డూ ఎనీథింగ్. మరి నాకు చాయిస్ ఇవ్వకండి అని అంటున్నా. నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అనిపించింది కన్నా డైరెక్టర్కి అనిపించాలి. యూ కాంట్ ఫోర్స్ ఇట్. నాకు ఇలాంటి కథ రాయి అంటే బహుశా రాయొచ్చేమో, అది డిఫరెంట్. కరెక్ట్, అది డిఫరెంట్. కానీ జెన్యున్ గా డైరెక్టర్ మైండ్ నుంచి వచ్చే కథ వేరేలా ఉంటుంది. మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇట్స్ నథింగ్ రాంగ్. ఒక సినిమా చూసి డైరెక్టర్ పిలిచి లేకపోతే అతనితో మాట్లాడి సినిమా గురించి అప్రిషియేట్ చేయడం ఒకటి, అతను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మీతో సినిమా చేయడం అంటే మనం కలిసి ఒక సినిమా చేద్దాం అని అనడంలో తప్పేం. అలా మీరు ఎప్పటివరకు ఎవరికి ఆఫర్ ఇవ్వలేదు అలా మనం కలిసి ఒక సినిమా చేద్దాం అని? అంటే ఇప్పటివరకు వచ్చిన కథలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే కథలేనా, లేదంటే మీరు ప్లాన్ చేసుకుని? అంటే నేను చేసిన డైరెక్టర్లతో మళ్ళీ సినిమా చేద్దాం అని అనుకున్నాను తప్ప నేను అంత బయటకు వెళ్ళనండి ఎక్కువ. సో వీళ్ళు కలిసే అవకాశం కూడా నాకు దొరకదు ఇప్పుడు. సో అసలు ఆ మాటే రాదు. ఓవరాల్గా ఏంటంటే ఒక ఆర్గానిక్ వేగా ఒక కథని, ఒక హీరోని కథ ఎతకాలి, మనం వెళ్ళి ఎతకూడదని కనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ నీకు బాగా ఇంట్రెస్ట్లు అలైన్ అయ్యి నీకు అతని మేకింగ్ స్టైల్ నచ్చి అతనికి నీ యాక్టింగ్ స్టైల్ నచ్చి మీరు కలిసి మనకు సినిమా చేద్దాం అనుకోవడంలో తప్పు లేదు డెఫినెట్గా. ఎందుకంటే అలా అవుతాయి. బికాజ్ మంది చాలా చిన్న ఇండస్ట్రీ, ఒక 20 హీరోస్ 25 హీరోస్ లేకపోతే ఇంకొక 10-15-20 మంది డైరెక్టర్స్ ఉంటారు. కాబట్టి ఆ ఎకో సిస్టంలో ఒకరికొకరు కలవడం, ఒకరితో జెల్ అవ్వడం, వాళ్ళతో మన సినిమా కలిసి చేద్దాం అని అనుకోవడంలో తప్పలేదు. అనుకున్న చాలాసార్లు కూడా అవ్వదు. సో ఇట్స్ కొంతమందికి ఇందాక మీరు చెప్పినట్టు అది వర్కౌట్ అవుతుంది ఆ అప్రోచ్. బట్ ఐ ప్రిఫర్ దట్ ఒక డైరెక్టర్కి మనం కరెక్ట్ అని అనిపించాలి. ఒక్కోసారి డైరెక్టర్ ఒక కథతో వస్తాడు, ఒక ఐడియాలజీతో వస్తాడు, దీనికి నేను సూట్ అవ్వనేమో అన్న ఒక అనుమానం కూడా, ఒక డౌట్ కూడా హీరోగా మీకు ఉంటుంది. నేను అలా ఒక 2-3 సినిమాలు వదులుకున్నాను. అంటే నేను దీనికి బెస్ట్ ఇవ్వలేనేమో, ఈ సినిమాకి నాకు సూట్ అవ్వదేమో అన్న సెన్స్లో, కథ నచ్చినా కూడా కొన్నిసార్లు ఎప్పుడైతే నేను ఓన్ చేసుకోగలుగుతున్నాను క్యారెక్టర్ని, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేయగలుగుతాము. ఇది నా కంఫర్ట్ జోన్ కాదు. ఎందుకో వెరీ రేర్లీ అయింది, 1-2 సార్లు అయినట్టుంటే. బట్ ఈ సినిమా కూడా మీరు చెప్పినట్టు ఫస్ట్ గాంధీ వేరే కథ వచ్చాడు. అవునా? అప్పుడు మీరు రిజెక్ట్ చేశారా? ఇది నాకు రిజెక్ట్ చేయలేదు. అది కూడా కొంచెం మంచి మెరిట్ ఉన్న కథే. డిస్కషన్ జరిగింది మా ఇద్దరికి, వాట్ ఈస్ ఇట్, ఈ పార్ట్ దగ్గర బాగుంది, పార్ట్ దగ్గర కొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇట్లాంటి డిస్కషన్. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ డైరెక్టర్స్. గాంధీ వాజ్ వెరీ ఓపెన్ ఆ విషయంలో. మాట్లాడుతాం ఓకే నాకు అర్థమైంది పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ అని వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజులు కలుద్దాం అన్నట్టు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే కథ చేంజ్ చేసుకుని వస్తాడు అనుకోండి, కానీ అది దాంతో రాలేదు, దీంతో వచ్చాడు. అడిగితే లేదు, నాకు వెళ్ళిన తర్వాత మన వైబ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. అప్పుడే ఫస్ట్ సెకండ్ టైం గాంధీని ముందు ఎప్పుడో కలిసాను తప్ప, ఎక్స్ప్రెస్ రాజా టైంలో కలిసాను, బట్ ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోలేదు. తను కూడా అలాగే అడగడు. తను అన్నాడు నాకు అప్పుడే ఉండింది కానీ అడగలేదు మిమ్మల్ని. నువ్వు అడిగితే ఏదో చేసేవాళ్ళం ముందే మన సినిమా అని అనుకునేవాళ్ళం సరదాగా ఇప్పుడు. సో తను వచ్చి కొరియన్ కనకరాజు ఎందుకు ఇది మార్చే ఫస్ట్ చెప్పలే, ఇదేంటి వేరే కథ వచ్చావు అంటే, లేదు బ్రో అది దాని మీద కూర్చున్నాను, బట్ మన డిస్కషన్ పాయింట్ తర్వాత నా దగ్గర ఒక ఐడియా ఉండింది, ఆ ఐడియా ఇంకా బాగుంటుందని అనిపించింది నాకు. సో దాన్ని డెవలప్ చేసి వచ్చాను, అందుకే డిలే అయిందని చెప్పి వచ్చి కథ చెప్పాడు.
కథ చెప్పినప్పుడు అసలు నాకు నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను, నవ్వుతున్నాను కథ వింటున్నప్పుడల్లా. ఎక్కడో అనిపించింది నాకు, ఐ వాంట్ డూ దిస్ ఫిలిం, మంచి ఎంటర్టైనర్ ఇది, ఈ ఫిల్మ్ నేను చేయాలి కంపల్సరీ, నాకు సూట్ అవుతుంది సినిమా, అండ్ కొంచెం కొత్తగా ఉంటుంది కూడా నాకు, నా బాడీ లాంగ్వేజ్ అన్ని చూపించడానికి. ఒక స్టాయిక్గా, టైట్గా, లేకపోతే ఒక వెరీ సీరియస్ పాత్ర నుంచి ఒక మంచి బ్రేక్ దొరుకుతుంది నాకు ఈ సినిమా చేయడంలో అని అనిపించింది.